ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కట్ట మీదకి వచ్చినప్పుడు వేములవాడ డెవలప్మెంట్కు ఆదిశ అన్న ప్రజల మనిషి 24 గంటలు ప్రజలే ఉంటాడు. ఆయన హైదరాబాద్కు ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏదో ఒకటి విషయం చెప్తే ఆయన మాట కాదనకుండా నేను చేస్తా. వేములవాడ డెవలప్మెంట్ విషయంలో ఎన్ని కోట్ల రూపాయలైనా ఆచరణ చెప్తే నేను ఇచ్చడానికి రెడీ ఉన్నానని చెప్పిండు. ప్రజలందరికీ తెలుసు. అదే ప్రకారంగా ఈరోజు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారు వేములవాడతో పాటు వేములవాడ టెంపుల్ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ డెవలప్మెంట్ ఇస్తున్నాం. ఎన్నో కోట్ల రూపాయలు తెచ్చినప్పటికీ వాళ్ళు ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక నిన్నటి రోజున బంద్ చేయాలని షాపులన్నీ తిరిగి వాళ్ళని బెదిరిస్తే మేము కూడా నిన్నటి రోజున సాయంత్రం 5-6 గంటలకు ప్రాంతాల్లో పోయి కలపత్ర రూపంలో మీరు వేములవాడ డెవలప్మెంట్కు టెంపుల్ డెవలప్మెంట్కు అభివృద్ధిలో భాగస్వాములు గారిని మీరు బంధులో పాల్గొనకండి, మీకే మీ ఆలోచనకే ఇడిచిపెడుతున్నామని ఎవరిని బెదిరియలే. వాళ్ళను దండం పెట్టి చెప్పినాం. దానికి చెప్పినప్పటికీ వాళ్ళు షాపులు తీసుకున్నారు, యథావిధిగా తీసుకున్నారు. షాపులు తీసుకున్న వారికి మా కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి పేరు ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రతిపక్షాలకు చెంపపెట్టులాగా అయిపోయింది. ఈరోజు అన్ని షాపులు తీసిండ్రు, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తే ఆయన పేరు తరతర పేరు ఉంటుందని మరి కావాలని దుమ్మెత్తిపోస్తున్నారు. దేవస్థానం సొమ్ముతోని కడతామని చెప్తున్నామని మాట్లాడుతున్నారు మీడియాలో. మేము దేవస్థానం సొమ్ము ₹1 ఇస్తున్నాం ముడతామని మా నాయకుడు ఎప్పుడు చెప్పలే. ₹1 ఇస్తున్నాం అవసరం లేదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి డెవలప్ చేస్తామని చెప్తున్నాడు.